తమరా ఏంటి ఇలా దయచేసా నన్ను ఇక్కడి నుంచి కూడా వెళ్ళగొట్టాలనా? కాదండి, మిమ్మల్ని కలిసి క్షమాపణ చెప్పుకోవడం కోసం వచ్చాను. ఈ నాటకాలు నా దగ్గర సాగవో వెళ్ళిరండి. అది కాదండి, మిమ్మల్ని ఆయన ఉద్యోగం తీసేస్తారని తెలిస్తే నేను కంప్లైంట్ ఇచ్చేదాన్ని కాను. ఏదో సరదాగా. మీ సరదా జరిగిందిగా దయచేయి. లేదండి, నేను క్షమించానని చెప్పేదాకా ఇక్కడి నుంచి కాదన్నా. మహా తల్లి ఐఎమ్ సారీ. ఏమండి ఏమండి ఏంటి మీరు ఇంకా ఎక్కడే ఉన్నారు? ఏం లేదండి, మీరు క్షమించానని చెప్తే తప్ప ఇక్కడి నుంచి కదలకూడదు అనుకున్నాను. ఓ అయితే ఇందాక మీరు చెప్పింది ఇంత నిజమేనమాట. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఏంటి ఫోటోస్ తో చదరంగా ఆడుకుంటున్నారు? చదరంగం కాదమ్మా, ఇందులో ఎవరు ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎవరు సెకండ్ ప్రిఫరెన్స్, ఎవరు థర్డ్ ప్రిఫరెన్స్ అని ఒక ఆర్డర్లో వేసి పెడుతున్నానమ్మా. ఈ మొదటి వరుసలో ఉన్న కుర్రాళ్ళంతా ఇంటికి ఒక్కడే కొడుకు, ఈ రెండో వరుసలో ఉన్న కుర్రాళ్ళంతా ఫారెన్ లో చదువుకుంటున్న వాళ్ళే, ఈ మూడో వరుసలో ఉన్న వాళ్ళకి అన్నదమ్ములు ఉన్నారు కానీ అంతా కోటికి పరిగెత్తిన వాళ్ళే. చెప్పు, ఏ వరుసలో ఎవరిని బాగా నచ్చారో చూసి చెప్పు. డాడీ ఎందుకేమిటమ్మా, ఈ ఫోటోల్లో ఏదైనా సరే నాకు ఓకే. నీకేది ఓకే చెప్పు, వెంటనే అతను పిలిపించేస్తాను, ఎదురుగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసేస్తాను, ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడేస్తాను, ఆ పైన పెళ్లి ఏర్పాట్లు చేసేస్తాను. సపోజ్ ఈ ఫోటోలో నాకు ఎవరు నచ్చకపోతే? మళ్ళీ ఫోటోలు తెప్పిస్తాను. వాళ్ళు నచ్చకపోతే? మళ్ళీ తెప్పిస్తాను. వాళ్ళు నచ్చకపోతే? నోరు మూసుకుంటాను. ఇటువంటి నాకు నచ్చారు. వీడు నా లిస్ట్లో లేడు. కానీ నా లిస్ట్ లో ఉన్నారు. నా లిస్ట్ లో ఉన్నారు. వీడా? వీడు మన ఇంటర్వ్యూ అవడం కాదు కదా, మన ఆఫీస్ లో క్లర్క్ గా పనిచేయడానికి కూడా అన్నారు. ఊరుకోండి డాడీ, వీటి గురించి మీకేం తెలుసు? ఉద్యోగానికి ఎవరైతే బాగుంటారో చెప్పగలరు, రేసులో ఏ గుర్రం గెలుస్తుందో చెప్పగలరు, ప్యాకాట్లో ఏ ముక్క పడుతుందో చెప్పగలరు. కానీ నేను ఎలాంటి గుర్రాన్ని పెళ్లి చేసుకుంటే బాగుంటుందో మీరేం చెప్పగలరు? ఎందుకు చెప్పలేను? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అని చెప్పలేరు. మీ వయసు శ్రీరాముడు లాంటి కుర్రాడు నచ్చుతాడు, నా వయసు శ్రీకృష్ణుడు లాంటి కుర్రాడు నచ్చుతాడు. ఇతను శ్రీరాముడు లక్షణాలు ఉన్నాయి, శ్రీకృష్ణుడు చలాకితనం ఉంది, అందుకే ఇతనంటే అంతగా నచ్చాడు. ఈ సినిమా సిస్టమ్ నిత్య జీవితంలో కూడా వచ్చేసింది అనమాట. అమ్మాయి అబ్బాయి ప్రేమించేసుకోవడం, తండ్రి వచ్చి కాదల్లో, ఆ తర్వాత గొడవలు పడ్డం, ఆ గొడవ నాకు తప్పలేదనమాట. రైట్, వాళ్ళని ఒకసారి ఇక్కడ రమ్మను, అన్ని విషయాలు నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ. కమాన్ రా. కూర్చో. ఏం తీసుకుంటావు? మా ఇంట్లో టీ కాఫీలు ఉండవు, మజ్జిగ తప్ప. అక్కర్లేదండి. థ్యాంక్ యూ. ఏమిటి చెప్పు. మీరు రమ్మన్నారని అమ్మాయి చెప్పిందా? ఏం మాట్లాడతానో కూడా చెప్పిందా? మాట్లాడతారని చెప్పింది. ఏం మాట్లాడతాను? ఇది అని చెప్పలేదు. పోనీ ఏదో ఊహించుకు చెప్పు. బహుశా పెళ్లి గురించి మాట్లాడతారేమో. కరెక్ట్, చాలా షార్ప్ బ్రెయిన్ ఇది, చాలా తెలివైన వాడివయ్యా. పాప అందుకే ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఇంతకీ ఏం చేద్దాం ఉంటావు? మీరేం చెప్తానండి, పెద్దలు మీరే చెప్పాలి. మా పెద్దలకే నిలబెట్టావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటా చెప్పులను అలా చూస్తున్నావు? ఓ, ఆ చెప్పులు అక్కడ ఉండడం ఏమిటా అని. అవునండి. ఇంత అందమైన ఇంట్లో, ఇంత చక్కగా అలంకరించబడిన ఇంట్లో అవి అక్కడ ఉండడం ఏమిటా అని. అవునండి. కరెక్ట్, నేను అదే అనుకుంటున్నాను, నువ్వు అదే అన్నావు. నువ్వు కూడా అదే అనుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు అక్కడ? రై శరభయ్య, ఆ చెప్పులు తీసి గడపవతల మారాయి.
ఇప్పుడు నీ ఉద్దేశ ప్రకారం ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నట్టే కదూ? చూడు మిస్టర్ చక్రవర్తి, సార్, ఆఫ్టర్ ఆల్ మనం రోజు వాడుకునే చెప్పులను తీసుకొచ్చి అలమారులో ఉంచితేనే నీకు నచ్చలేదు. అలాంటిది నిన్ను తీసుకొచ్చి ఈ ఇంటర్వ్యూని చేయడం నాకు మాత్రం నచ్చుతుందా? జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ ఇంటికి అందం, ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఆ మనుషులకి అందం, ఆ జీవితాలకి అందం. కరెక్ట్? అంటే నేను వాటితో సమానం అంటారా? నోను, నేను ఎక్కువ తక్కువ గురించి మాట్లాడడం లేదు, వాటి వాటి స్థానాల గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ మీరు ఊహించినట్టు నా స్థానం అదే అయినా, విలువ కూడా అదే అయినా, చెప్పుల్ని వెతుక్కుంటూ కాళ్ళు వచ్చాయే తప్ప కాళ్ళని వెతుక్కుంటూ చెప్పులు రాలేదు. నిన్ను వెతుక్కుంటూ మా అమ్మాయి వచ్చిందే తప్ప మా అమ్మాయిని వెతుక్కుంటూ నువ్వు వెళ్ళలేదు అంటావు. ఎస్, యు ఆర్ రైట్. నేను మాట్లాడేది ఎవరు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళారని కానీ, ఎవరు ఎవరిని ముందుగా చూశారని కానీ, ఎవరు ఎవరిని ముందుగా ప్రేమించారని కానీ కాదు. నేను మాట్లాడేది ఒకటే, స్థానాల గురించి. ఎవరి స్థానం ఏమిటి అని. సహజంగా ప్రేమకు స్థానాలంటూ ఉండవు. అది హోటల్ మీద దొరుకుతుంది, పార్కులోనూ దొరుకుతుంది, సినిమా హాల్స్లోనూ దొరుకుతుంది. కానీ పెళ్లికి స్థానాలంటూ ఉన్నాయి. అది కళ్యాణ మండపంలోనే జరగాలి, మాంగళ్య ధారణతోనే జరగాలి, మంత్రోచ్చారణతో జరగాలి, మంది మార్పుల మధ్య జరగాలి. అక్కడ వస్తుంది స్థానాలు కూడా. యూ క్యాచ్ మై పాయింట్? ఎస్ సార్, ఐ గాట్ యువర్ పాయింట్ అండ్ ఐ గాట్ యువర్ మైండ్ ఆల్సో. మీరు ఒక స్థానంలో ఉన్నారు కాబట్టి నా స్థానం గురించి మాట్లాడుతున్నారు. పరమశివుడి మెడలో ఉన్న పాము గరుత్మంతుడి చూచి హలో బాగున్నావా మిత్రమా అంటుంది. అదే మెడదిగి కిందికి వచ్చి మాట్లాడమని చూద్దాం, ఒక్క క్షణంలో చీల్చి చండాడబడుతుంది. అది స్థాన బలివి కానీ తన బలివి కాదు. ఏ స్థానము ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. కానీ ప్రేమ శాశ్వతం, దాని బంధం శాశ్వతం, దాని స్థానం శాశ్వతం. యూ క్యాచ్ మై పాయింట్? ఆగండి డాడీ, ఆయన స్థానానికి నా స్థానానికి తేడా ఏంటి? ఇప్పుడు నువ్వు ఉన్న స్థానానికి అతను ఉన్న స్థానానికి ఉన్న తేడా. ఇప్పుడు మేమిద్దరు సమానంగా ఉన్నామా? మధ్యలో నేనున్నాను. కానీ మీకు నాకు మధ్య ఈ ఆస్తుంది అంతస్తుంది. am I right? డాడీ, ఆయన స్థానానికి నా స్థానానికి మధ్య ఉన్న తేడా ఈ కాగితం. ప్లీజ్ టేక్ ఇట్. ఇది ఏమిటమ్మా ఇది? అదే, ఆయన నా స్థానంలోకి రావాలంటే కష్టం, నేను ఆయన స్థానంలోకి వెళ్ళాలంటే ఈ కాగితం మీద ఒక్క సంతకం చేస్తే చాలు. చేశాను, ఇచ్చాను. వస్తాను. కళ్యాణి, రండి. కళ్యాణి, భవిష్యత్తును ఎదుర్కోగల శక్తి నీకుందా? నాకు లేకపోవచ్చు, కానీ నా ప్రేమకుంది. ఆల్ రైట్. ప్రేమ కోసం బిడ్డ తల్లిదండ్రులను వదులుకోవడం జరుగుతుంది, అలాగే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను వదులుకోవడం జరుగుతుంది. కానీ నేను మాత్రం అంత పని చేయలేనమ్మా. మీ ఇద్దరు అంత గాఢంగా ప్రేమించుకున్నప్పుడు విడదీయడానికి నేనెవరిని? ఓకే, మీ ఇష్టం. కానీ చూడు మిస్టర్ చక్రవర్తి, అమ్మాయితో నేను ఈ బాధ్యత తీరిపోదు. అమ్మాయితో పాటు ఆస్తి బాధ్యతను కూడా నువ్వు తీసుకోవాలి. ఆ ధైర్యం నీకుందా? ఆ ధైర్యం ఉంటేనే ఈ పెళ్లి చేసుకో. క్షమించండి, ఇప్పటి వరకు మీరు మాట్లాడారో నేను విన్నాను. ఇప్పుడు నేను మాట్లాడతాను, దయచేసి మీరు వినండి. ఏ భార్య అయినా సరే తన భర్త సంపాదనతోనే బ్రతకాలనుకుంటుంది. పెళ్లికి పెట్టే తాంబూలం దగ్గర నుంచి మెడలో కట్టే తాళి వరకు నా కష్టార్జితంతోనే జరగాలి. మీ ఆస్తి కానీ మీ అంతస్తుకు సంబంధించిన ఛాయ్ కానీ నా మీద నా భార్య మీద పడ్డానికి వీలు. ఆ రోజే నేను పెళ్లి చేసుకున్నాను. త్వరలోనే నాకు ఉద్యోగం వస్తుంది. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి సంపాదనతోనే నేను పెళ్లి చేసుకుంటాను. దీనికి మీరు ఏ రకమైన అభ్యంతరం పెట్టకూడదు.